హలో ఆల్ అండ్ వెల్కమ్ టు బెహ్రా డైరీ. సో విశ్వనాథన్ సన్స్ అని మూవీ చూశాను. హానెస్ట్లీ ఒక్క మొక్క సినిమా ఎలా ఉందని చెప్పాలి అంటే విషయం ఏంటంటే ఈ సినిమా చూశాను అని చెప్పుకోవడానికి కూడా నేను గర్వంగా ఫీల్ అవుతున్నాను. అంత మంచి సినిమా. ఓకే, ఫస్ట్ ప్లాట్ గురించి మాట్లాడుకుందాం. సంజయ్ విశ్వనాథ్ అని చెప్పి ఉంటాడు. సో తను ఒక బ్యాచులర్ అనమాట. తన ఏజ్ వచ్చేసి ఒక 42 years ఉంటుంది. సో వాళ్ళ మదర్కి ఒక డ్రీమ్ ఉంటుంది, లైక్ వీడు బాగా సెటిల్ అవ్వాలి, ఒక మంచి అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి, మంచి ఫ్యామిలీ ఉండాలి, ఇదంతా. సో అనుకోకుండా మమతా బైజు అనే ఒక అమ్మాయి మమతా బైజు సూర్య లైఫ్లోకి ఎంటర్ అవుతుంది. ఆ తర్వాత ఏమైంది, అసలు మమతా బైజు సంజయ్ విశ్వనాథ్ అనే లైఫ్లోకి ఎందుకు వచ్చింది, వచ్చాక ఏం జరిగింది అనేది సింపుల్, అంతే స్టోరీ. దీనికి మించి ఏముండదు. ఇదంతా కూడా మనకి మూవీలో చూపిస్తూ ఉంటారనమాట. సో ఓవరాల్గా ఎలా ఉందని చెప్పాలి అంటే ఇట్స్ డీసెంట్, ఓకే, గుడ్. కానీ ఫ్యామిలీస్కి మాత్రం పండగ, బ్లాక్ బస్టర్ అని చెప్తా. అండ్ ఇంకొక మాట చెప్పాలి అంటే అనిల్ రావుపూడికి కొంచెం గట్టి కాంపిటీషన్ వెంకీ అట్లూరి ఇన్ ఫ్యామిలీ ఆడియన్స్. సో లెట్స్ టాక్ అబౌట్ ది పాజిటివ్స్ ఫస్ట్. రైటింగ్, మనకు తెలిసినట్టుగానే వెంకీ అట్లూరి రైటింగ్ అనేది చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. లైక్ హిస్ ఫస్ట్ మూవీ నుంచి మొన్న వచ్చిన లక్కీ భాస్కర్ చూసుకుంటే ప్రతి మూవీలో కూడా రైటింగ్ ఆన్ పాయింట్ ఉంటుంది. అండ్ ఈ మూవీ కూడా సేమ్ అలానే ఉంటుంది. రైటింగ్ మాత్రం ఫుల్ మార్క్స్. అండ్ ఫీమేల్ క్యారెక్టర్స్, ప్రతి ఒక్క ఫీమేల్ క్యారెక్టర్ కూడా ఈ సినిమాలో బ్యూటిఫుల్గా ప్రజెంట్ చేశారు. అండ్ ఏ ఒక్కరికి కూడా చిన్న నెగిటివ్ ఇంపాక్ట్ కూడా ఉండదు. అందరూ కూడా పాజిటివ్ అండ్ లేకుంటే ఒక ఎవర్ గ్రీన్ క్యారెక్టర్స్ లాగా ఉంటాయి అనమాట ప్రతి ఒక్క ఉమెన్ క్యారెక్టర్స్. అండ్ మమితా బైజు ఈ మూవీకి బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ అని చెప్తా. నిజం చెప్పాలంటే కాస్టింగ్లో మమితా బైజుని ఫీమేల్ కింద తీసుకోవడమే బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్. అక్కడే వాళ్ళు 100 మార్కులు కొట్టేశారు. అండ్ మమతా బైజు ఈ మూవీలో యాడ్ చేయడానికి ఇంకొద్ది బోనస్ పాయింట్లా అనమాట. ఎందుకంటే తన స్క్రీన్ పైన కనిపిస్తున్న ప్రతిసారి కూడా మనం నవ్వుతూనే ఉంటాం. అండ్ తనకి రాధికా గారికి సూర్య వాళ్ళ మదర్కి మధ్యలో చాలా సీన్స్ ఉంటాయి. అవన్నీ కూడా బ్లాక్ బాస్టర్ సీన్స్ ఉంటాయి, చాలా కామెడీగా ఉంటాయి. అండ్ సూర్య గారు యాజ్ యూజువల్గా తెలిసిందే చింపేశారు. అండ్ ఇది కొంచెం సబ్టల్ క్యారెక్టర్, లైక్ అంటే మనకి హెవీ ఎమోషన్స్ కానీ అవి ఏం చూపిరు అనమాట. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా సంజయ్ అనే క్యారెక్టర్ ఏంటంటే కొంచెం స్లో పేస్డ్గా, లైక్ ఎప్పుడు మాట్లాడాలి అప్పుడే మాట్లాడతాడు, ఎప్పుడు ఎలా రియాక్ట్ అవ్వాలి అప్పుడే ఎలా రియాక్ట్ అవుతాడు. అండ్ దాంట్లో సూర్య గారు అబ్సల్యూట్గా చింపేశారు. అండ్ నాకు బాగా నచ్చింది ఏంటంటే ఫస్ట్ హాఫ్ అండ్ క్లైమాక్స్. సో సెకండ్ హాఫ్ గురించి నెగిటివ్స్లో మాట్లాడతా. బట్ ఫస్ట్ హాఫ్ అంటే యాక్ట్ 1 క్యారెక్టర్ ఇంట్రడక్షన్స్ కానివ్వండి, వాళ్ళ ఎమోషన్స్ కానివ్వండి, వాళ్ళ రెవల్యూషన్స్ కానివ్వండి, అవంతా కూడా ఫస్ట్ హాఫ్లో మొత్తం ఇంట్రడక్షన్ క్యారెక్టర్ సెటప్ అంతా కూడా సూపర్గా ఉంటుంది. అండ్ మమతా బైజు వచ్చిన తర్వాత ఇంకో గ్రాఫ్ ఇంకా పెరిగిపోద్ది అనమాట ఇంటర్వల్ వరకు, చాలా బాగుంటుంది. అండ్ క్లైమాక్స్ అయితే సోల్ ఆఫ్ ది మూవీ అని చెప్తా, ఎందుకంటే చాలా బాగా ప్రజెంట్ చేశారు క్లైమాక్స్ని. అండ్ తెలుగు డబ్బింగ్ కూడా చాలా బాగుంది. నేను సూర్య గారి క్యారెక్టర్కి డబ్బింగ్ కొద్దిగా బొంబాయి చేస్తారేమో అనుకున్నా, బట్ డబ్బింగ్ మాత్రం చాలా బాగుంది. అండ్ అందరి క్యారెక్టర్స్కి కూడా డబ్బింగ్ పర్ఫెక్ట్గా సింక్ అయింది. అంటే మనం సినిమా చూస్తున్నప్పుడు తమిళ డబ్బుడ్ సినిమా అని చెప్పి క్లియర్గా అర్థమైపోతుంది ఆ లిప్సింగ్ అండ్ ఇంకా మిగిలినంతా కూడా. బట్ తెలుగు డబ్బింగ్ మాత్రం చాలా బాగా చేశారు. సాంగ్స్ గురించి మాట్లాడుకుంటే నాకు ఆ బటర్ఫ్లై సాంగ్ తప్ప ఇంకే సాంగ్ కూడా అంతగా ఎక్కలేదు. బాగున్నాయి సాంగ్స్ అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగుంది, బట్ నాకు ఆ బటర్ఫ్లై సాంగ్ ఒకటే ఎక్కింది, మిగిలినంతా కూడా కొంచెం అనిపించింది. అండ్ నెగిటివ్స్ గురించి మాట్లాడుకుంటే సెకండ్ హాఫ్ కంప్లీట్గా నెగిటివ్ అని చెప్పను, బట్ సెకండ్ హాఫ్లో ఒక కొత్త పాయింట్ యాడ్ అవుతుంది. ఆ పాయింట్ వల్ల కొంచెం మనకి డ్రాగెడ్ ఫీల్ వస్తుంది, అంటే కొంచెం రిపిటేటివ్ టెంప్లెట్ ఫార్ములాలో వెళ్తున్నట్టు అనే ఫీల్ వస్తుంది. అండ్ సెకండ్ హాఫ్ మనకి థర్డ్ యాక్ట్ అనమాట. థర్డ్ యాక్ట్ మనకి స్టార్ట్ అయిన తర్వాత అంటే లైక్ లాస్ట్ 40 minutes ఆ టైం లైన్లో ఇంకో కొత్త పాయింట్ అనేది యాడ్ అవుతుంది. సో క్యారెక్టర్స్ అన్నీ కూడా కొంచెం అక్కడ కొంచెం డిఫరెంట్ స్టోరీ లైన్లోకి వెళ్తుంది. అక్కడ కొంచెం లైక్ అంటే డౌన్ అయినట్టు అనిపిస్తుంది. లైక్ ఇంకా ఓకే, ఇది టెంప్లెట్ ఫామ్లా సినిమాలాగా మనకి మారిపోద్ది అనమాట. బట్ ఫ్యామిలీ ఆడియన్స్కి మాత్రం బీభత్సంగా నచ్చేస్తుంది, ఎందుకంటే ఫ్యామిలీ ఆడియన్స్కి అలాంటిదే కావాలి. అండ్ వెంకీ అట్లూరి పల్లెల్లో చికెన్ బిర్యానీ పెట్టినట్టు ఫ్యామిలీ ఆడియన్స్ పెట్టాడు సెకండ్ హాఫ్ అంతా కూడా. అండ్ సినిమాటోగ్రఫీ నేను చెప్పాలి అంటే తమిళ సినిమాస్లో మనకు ఒక లాస్ట్ 4 to 5 years నుంచి ఇదే కలర్ ప్యాలెట్ రిపీట్ అవుతుంది. ఒక సైడ్ బ్లూ, ఇంకొక సైడ్ ఆరెంజ్. ఈ కలర్ ప్యాలెట్ మనకి స్క్రీన్ పైన చూస్తున్నప్పుడు చూసి చిరాకు వస్తుంది. లైక్ మనకి ఇండోర్ సీన్స్లో కానివ్వండి, బ్యాక్గ్రౌండ్లో యాక్షన్ సీన్స్ కానివ్వండి, మొత్తం అవుట్డోర్ షూట్స్ ప్రతిదీ కూడా మీకు ఒక సైడ్ బ్లూ, ఇంకొక సైడ్ ఆరెంజ్ అంటే కలర్ ప్యాలెట్ అనేది మనకి చాలా డార్క్ టోన్లో కనిపిస్తుంది సినిమా అంతా. సినిమాటోగ్రఫీ బాగుంది, చాలా ఫ్రేమ్స్ బాగున్నాయి, అన్నీ బాగున్నాయి. బట్ కొన్ని సీన్స్లో మాత్రం మీకు నీట్గా లైట్ సెటప్ అనేది నీట్గా మనకు కనిపిస్తుంది అనమాట, ఎందుకు అంత హార్ష్ లైట్స్ పెట్టారు అన్నట్టు. అంటే ఒక సినిమాటోగ్రఫీకి కొంచెం అలవాటు లైక్ కొంచెం బేసిక్ నాలెడ్జ్ ఉన్నట్టుకైతే అర్థమవుతుంది నేను ఏం చెప్తున్నాను అనేది. దానికి మించి ఇంకేం పెద్ద నెగిటివ్ అయితే లేదు. ఓవరాల్గా ఇట్స్ ఏ డీసెంట్ ఫ్యామిలీ కమర్షియల్ మూవీ. కామెడీ ఉంటుంది, యాక్షన్ ఉంటుంది, మంచి డ్రామా ఉంటుంది, ఫ్యామిలీ ఎమోషన్స్ ఉంటాయి. ఇవన్నీ కలగలిపిన ఒక హోల్ ఫ్యామిలీ ప్యాక్ బిర్యానీ లాంటిది. సో ఫ్యామిలీస్తో ఖచ్చితంగా సినిమాకి వెళ్ళి చూడండి, డోంట్ మిస్ ఇట్. అండ్ మనలాంటి కొంచెం నార్మల్ ఆడియన్స్ అంటే ఎక్కువ కంటెంట్ ఓరియంటెడ్ సినిమా చూసిన వాళ్ళకైతే వన్ టైం వాచ్. ఇది నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ అవుతుంది. సో మ్యాక్సిమం 45 days విండో అయ్యి ఉండొచ్చు. సో నెక్స్ట్ మంత్ మిడ్ వీక్ కానివ్వండి, లేకపోతే నెక్స్ట్ మంత్ ఎండింగ్ కల్లా మూవీ అనేది ఓటీటీకి వచ్చేస్తుంది విత్ తెలుగు ఆడియో.
సో దట్స్ ఆల్ ఫర్ ద వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా. ఇఫ్ యూ లైక్ ద వీడియో డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. అంటిల్ దెన్ వాచ్ గుడ్ మూవీస్. సీ యూ.